ఎప్పుడు భోజనం చేయాలి అంటే 8 గంటలు, ఉదయం 8 గంటలలోపు మాత్రమే భోజనం చేయాలి. గర్భిణీ స్త్రీలు 2 గంటల లోపు వరకు భోజనం ఏదైనా తొందరగా జీర్ణమయ్యే పదార్థం తినవచ్చు. శిశువులకి 3 గంటల 10 నిమిషాలకి పాలు పట్టవచ్చు, మళ్ళీ 6 గంటల 50 నిమిషాలకి పాలు పట్టవచ్చును గమనించుకోండి. అలాగే మరి గ్రహణ సమయం తర్వాత అంటే విడుపు స్నానము చేసి భోజనాలు దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని ఇల్లు కడుక్కొని అప్పుడు వంట పాత్రలు కడిగి వంట అప్పుడు మొదలుపెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం అల్పాహారం అంటే తొందరగా జీర్ణమయ్యే అల్పాహారాన్ని తీసుకోవచ్చును. దానికి ఇబ్బంది లేదన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హాయిగా మీరు నిద్రించి సుఖమైనటువంటి నిద్ర పొందుకునే ప్రయత్నం చేయండి. ముటికలు విరుచుకోవడం, చేతులు విరుచుకోవడం, గట్టిగా కేకలు వేసుకోవడం, జడ ఆ సమయంలో అల్లుకోవడం, గట్టిగా రక్కుకోవడం, గట్టిగా అరవడం ఇవంటి చేయకుండా ప్రశాంతంగా మీరు పడుకొని భగవన్నామస్మరణ చేసుకోండి. స్వామి, ఈ సమయంలో గర్భవతులు మల విసర్జన మూత్ర విసర్జన వెళ్ళవచ్చా? హాయిగా మల విసర్జన మూత్ర విసర్జన వెళ్ళవచ్చును. మీరు మామూలుగా నడవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ శాతం పడుకొని భగవన్నామస్మరణ చేసుకుంటే కడుపులో ఉండే శిశువుకి అనుకూలవంతమైన ఆనంద ఆరోగ్యాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. కాబట్టి విధి విధానంగా పట్టు స్నానము 3:20కి, విడుపు స్నానం 6:50కి, 6:47, 6:48కి చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.